పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. 2 Peter chapter 3 verse 13. Nevertheless, we, according to his promise, look for new heavens and new earth, wherein dwelleth righteousness. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. ఇట్ ఈస్ ఈజీ టు లుక్ ఎట్ ద కాన్ఫ్లిక్ట్, డిసీజ్ అండ్ అఫ్లిక్షన్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ లూజ్ హోప్ ఫర్ ద ఫ్యూచర్. ఈ లోకంలోని సంఘర్షణలు, రోగాలు, బాధలను చూసి భవిష్యత్తుపై ఆశలను కోల్పోవడం చాలా తేలిక. When we consider human selfishness, we can't begin to imagine how we could ever fix this mess. మనం మానవ స్వార్థాన్ని పరిగణలోనికి తీసుకున్నప్పుడు ఈ గందరగోళాన్ని ఎప్పటికీ ఎలా పరిష్కరించగలమో ఊహించలేము. But God has given us hope, the anticipation of a new heaven and new earth where righteousness will dwell. కానీ దేవుడు మనకు కొత్త ఆకాశం మరియు కొత్త భూమి కొరకైన నిరీక్షణను ఇచ్చాడు. అక్కడ నీతి నివసిస్తుంది. Even as we endure the realities of this truth, we do so knowing that one day we will be free from pain and evil. మనం ఈ జీవితంలోని వాస్తవాలను సహిస్తున్నప్పుడు ఏదో ఒకరోజు ఈ బాధలు మరియు దుష్టత్వం నుండి విముక్తి పొందుతామని నిరీక్షణలో జీవిస్తున్నాము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9 నుండి 14 వచనాలు చదువుకున్నప్పుడు మనము ఈరోజు వాక్య ధ్యానం కోసము ఎంచుకున్న వాక్య భాగాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాము. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడునూ నశింపవలెనని ఇచ్ఛయింపక అందరూ మారుమనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనక ఆకాశములు రవులుకొని లయమైపోవునటియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. చదవబడిన ఈ వాక్యాల ద్వారా దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని రాకడ ఆలస్యమవుతుంది కదా అని నిర్లక్ష్యంగా ఉండక దానిని ఆశతో అపేక్షించుచు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారమయ్యుటకు శాంతముతో ఆయన దృష్టికి నిష్కలంకంగాను నిందారహితులముగాను కనబడునట్లు జాగ్రత్త పడుటకు ప్రభువే మనకు కృప అనుగ్రహించునుగాక. ప్రార్థన. లార్డ్, ఇట్ ఈస్ విత్ పెయిన్ అండ్ సారో దట్ ఐ లుక్ అపాన్ ద ఈవిల్ దట్ పర్మియేట్స్ అవర్ వరల్డ్. ప్రభువా, ఈ ప్రపంచంలో వ్యాప్తి చెందుతున్న దుష్టత్వాన్ని నేను బాధతో మరియు దుఃఖముతో చూస్తూ ఉన్నాను. I long for a day when we will be free from evil and the suffering that it brings. దుష్టుడి ద్వారా కలిగే బాధల నుండి మేమందరము విముక్తి పొందే ఆ రోజు కోసం నేను ఆశతో ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ప్రామిసింగ్ ఎ రైచియస్ హోమ్. నీతి నివాసం ఉండే ఇంటిని మాకు వాగ్దానం చేసినందుకు మీకు ధన్యవాదాలు ప్రభువా. Even now prepare my heart to make my dwelling there and use me to show others the way. అక్కడ నివాసం చేయడానికి నా హృదయాన్ని ఇప్పుడే సిద్ధం చేయండి మరియు ఇతరులకు పరమునకు చేరే మార్గాన్ని చూపడానికి
నన్ను ఉపయోగించుకోండి. తద్వారా మీ వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచు గొప్ప ఆదరణ మరియు నిరీక్షణతో మేము ధైర్యంగా జీవించగలము. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కృపయు క్షేమమును సమాధానమును కలుగునుగాక. ఈ క్లుప్త సందేశం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను. తప్పక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.